నాన్న, పాప భవిష్యత్తు కోసం ప్రైవేట్ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా. ప్రైవేట్లో ఎక్కువ లాభం వస్తుందని అంటున్నారు. ఏది మంచిది తాతయ్య? ప్రభుత్వ భద్రతతో నడిచే పోస్టాఫీసులో ఇన్వెస్ట్మెంట్ చేయటం మంచిది. ప్రైవేట్ కంపెనీలతో జాగ్రత్త సార్, అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. రాముగారు, మా కంపెనీలో పెట్టుబడి పెడితే 3 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. రిస్క్ ఎక్కువగా ఉంటుందా సార్? రిస్క్ లేకుండా అధిక లాభం ఎలా వస్తుంది సార్? మీకు 20% కమిషన్ కూడా ఇస్తాం. సరే సార్, ఇది నా కొడుకు చదువుల కోసం దాచుకున్న డబ్బు. నాన్నా, స్కూల్ ఫీజు కట్టాలి. రేపిస్తాం బాబూ. పలు ప్రైవేట్ కంపెనీలు డబ్బులతో పరారయ్యాయి. అత్యాశకి పోయి అసలు కూడా పోగొట్టుకున్నాం పన. ఇవి అమ్మి డబ్బు తీసుకురండి. స్కూల్ ఫీజు కట్టాలి. దిగులు పడకండి సార్, మీలానే చాలామంది మోసపోయారు. ఇకనైనా మీ కుటుంబం గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఏవండి, మనము పోస్టాఫీసులో పొదుపు చేద్దాము. అవును, అది మంచిది. సార్, మాకు కొత్త ఖాతా తెరవండి. అలాగే సార్. ఈ సేవింగ్స్ అకౌంట్ మీకు అన్ని వేళలా అండగా ఉంటుంది. మెచ్యూరిటీ డబ్బుల కోసం వచ్చాం మేడం. ఓకే సార్. మీ చిన్న మొత్తాల పొదుపు ఈరోజు పెద్ద మొత్తం అయింది. ధన్యవాదాలు మేడం. పోస్టాఫీసులో పొదుపు చేసిన డబ్బుతోనే నీ ఇంజనీరింగ్ పూర్తి అయింది. అవును నాన్న, మన పాపకి కూడా పోస్టాఫీసులోనే పొదుపు చేద్దాం. మా పాప కోసం పోస్టాఫీసులో సుకన్య సమృద్ధి తీసుకున్నాము. భారత ప్రభుత్వం తపాలా శాఖ మీ పెట్టుబడికి నమ్మకమైన ప్రభుత్వ భద్రత.